పాపులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అవసరం లేదు. నేను మారు మనసు పొందుటకై పాపుల్ని పిలవచ్చుని కానీ నీతిమంతులను పిలవరాలేదు. ఈ పాపులకి ఏదో దీవెన ఇవ్వడానికో, కొద్దిగా స్వస్థత ఇవ్వడానికో, కొంచెం ఆరోగ్యం ఇవ్వడానికో, లేకపోతే డబ్బు ఇవ్వడానికి పిలవలేదు, కానీ ఈ పాపుల మనస్సు మార్చడానికి పిలిచాడంట. మరి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన నీవు నీ మనసును మార్చుకున్నావా? దీనికోసం ఏనాడని అడిగావా? ఈనాడు బోధించే బోధకులు కూడా దేని గురించి బోధిస్తున్నారంటే, రా నీ అప్పులు తీరుతాయి, రా నీ బాధలు పోతాయి, రా నీ కష్టాలు పోతాయి, రా నీ రోగాలు పోతాయి, తప్పకుండా పోతాయి. యేసుక్రీస్తు నమ్మితే అనేకులు రోగులు బాగుపడ్డారు, కుష్ఠవ్యాధి గల వారు బాగుపడ్డారు, దెయ్యాలు వెళ్ళిపోయినాయి. ఇది కాదండి ప్రాముఖ్యం. యేసుక్రీస్తు నమ్మిన తర్వాత మన మనస్సు మార్చబడకపోతే, మన పాప జీవితం నుంచి మనకు విడుదల రాకపోతే, ఈ పాపిష్టి మనస్సు మార్చబడకపోతే నిత్య జీవానికి మనం వెళ్ళలేం. కాబట్టి ఈరోజు ఒక ఇల్లు కడిగితేనే ఎంతో శుభ్రంగా కడుక్కున్న ఇంట్లోనికి ఎవరైనా మురికాలతో వస్తే రాణిస్తామా? ఎందుకు రానివ్వం? అది ఎంతో శుభ్రమైన ప్రదేశం కాబట్టి, నీట్గా మనం కడుక్కున్నాం కాబట్టి, మన బంధువైనా, మన అన్న అయినా, మన తండ్రి అయినా, ఎవరైనా సరే కాళ్ళు శుభ్రంగా లేకపోతే ఇంట్లో అడుగు పెట్టనీయం. అలాంటిది దేవుడు నివసించే పరిశుద్ధ స్థలంలోనికి పాపం చేత మనం అడుగు పెట్టగలుగుతామండి? పాపం చేత మనం దేవుడు అడుగు పెట్టనిస్తాడా? అందుకే దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు, పాపాన్ని ద్వేషిస్తున్నాడు.